జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పోరాటం వల్లే చల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమి సరిపోదని మరో 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదనపు భూమి కేటాయించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం చేయడం తప్పిదమని, ఆయన ఆశీస్సులు కాంగ్రెస్ కు అవసరమని వ్యాఖ్యానించారు. కేంద్రీయ విద్యాలయం భూముల అంశంపై జగిత్యాలలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ వేడి నెలకొంది. మంచి కార్యక్రమం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషనే లేదు. ఏంది ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు నా స్కూలు తెలుగుదేశము, స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్లను ఇంటర్మీడియట్లను వేసినా అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రికి ఉండి మళ్ళీ ఎన్నుకోబడి ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పి ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? నేను ఏం రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, ఎక్కడ రావాలి అని మేమే నిర్ణయం చేస్తాం, బాధాప్తా చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఎవరు కావాలి అన్నది కూడా మేమే నిర్ణయం చేస్తాం. గెలిపిస్తాం కూడా, ప్రజలు గెలిపిస్తారు. రక్తం బారిస్తారా? అదే చెప్తున్నా. దీనికి ఇప్పుడు ఆయన ఏమడుతుండు జర్నలిస్ట్ మిత్రుడు, నీళ్ళు పారించమని అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి. నీళ్ళు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండ్రు. అందుకే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ. దానికి తోడు నేను ఇవాళ చూసిన ఆనాటి పూర్వ ఇరిగేషన్ మంత్రి, మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన, మీ కల్వకుంట్లలో రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డిని నిలబొట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్లో ఎలక్షన్లు కొట్లాడినా కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు, అవసరం ఉంటే చాలా. తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా ఆ పార్టీ లేనే లేడు, అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మూలమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. సో నీకే నువ్వేం సూక్తులు చెప్తావే, నీకే ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు, నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్తావు. మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా, రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన ఆ కాపీ మీ ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా ఇవాళ కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే
రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది. ఎవరైనా మాట్లాడేది ఉంటే బయట కొండే వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ కదా. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేదా లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసినాడు, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గం. ఈ 3వది కూడా నేనే చేస్తా. ఏదో వాలంటరీ రీసెర్చు